అలాంటి వాళ్ళు రాహుల్ గాంధీ గారి దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్తున్నారు. మాధవీలత గారు పాత బస్తీలో ఓట్ల చోరీ జరిగింది అని చెప్తున్నారు. మీ ఇద్దరు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒకటిగా ఉన్నాయి. ఇద్దరు 2024 పార్లమెంట్ కు కంటెస్ట్ చేశారు. 2014 అమేథీ ఎలక్షన్స్ భయంకరమైన ఓటు చోరీ అయ్యింది అని రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ మీద. సరే అపో మా పార్టీ స్త్రీమూర్తి స్మృతి ఇరానీ గారి పేరు నేను తీసుకోను, ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ పేరు మేము తీసుకోవడం ఎందుకు, అంత అవసరమే లేదు మాకు. ఆప్ నుంచి నిలబడిన వ్యక్తి రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ బోగస్ ఓట్లు వేయించుకున్నాడు, బూత్ రిగ్గింగులు జరిగాయి అని ఎలిగెత్తి చెప్పినా కూడా ఈ దొంగ రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ దొంగ వేయించుకొని దొంగ ఓట్లు చేయించుకొని ఆ రోజు మరి నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు సౌండ్ చేయకుండా. సో ఇంతమంది జర్నలిస్ట్ ప్రపంచం ఏదైతే ఉందో ఫస్ట్ అమేథీ చరిత్రను చదివితే తెలుస్తుంది అసలు దొంగ ఓట్ల ఇతిహాసం ఎక్కడి నుంచి మొదలైందో. ఇప్పుడు కూడా ఉందా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు వెరీ సూన్ కమ్ అప్ విత్ దట్. ఓకే, మామూలుగా రాను నేను. యు ఆర్ ఎండోర్సింగ్ రాహుల్ స్టేట్మెంట్. I am saying that a thief is talking about theft. He is a victim now, it seems. ఏ ప్రదేశంలో విక్టిము? దొంగ ముందు తా చేసిన దొంగతనానికి జవాబు ఇవ్వమని చెప్పండి. అమేథీలో చేసిన తను స్వయంగా దొంగ ఓట్లు కొట్టించుకుని గెలిచి అపోజిషన్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లుదో ఇక్కడ పడుతున్నాయి అని చెప్తే కూడా 18 బూతులు అమేథీ ఇతిహాసంలో దొంగ ఓట్లను పట్టుకున్నారు కూడా కాంగ్రెస్ కి. మళ్ళీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత మీరు ఫైట్ చేసి ఉండాల్సింది, మీ పార్టీ ఎవరో ఫైట్ చేసి ఒక పర్సన్ చేసిన, ఇప్పుడు మీరు అసదుద్దీన్ పైన చేసిన అలిగేషన్ ఆప్ రాహుల్ గాంధీ పైన చేసింది. అది ఒక చోట కాదు అట్లా, కానీ మీకు అర్థం కాబట్టి అది ఏంటి ప్రూఫ్ లేదు, ఎక్కడ ప్రూఫ్ లేదండి. విత్ ప్రూఫ్సే సరే అంతెందుకు, ఇక్కడ ఏదైతే నేను మాట్లాడాను ఎలక్షన్స్ ముందే కదా మాట్లాడింది, కాంగ్రెస్ గవర్నమెంట్గా ఉంది. మీతో ఉంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నేను భారతదేశం మొత్తం హిందీలో కూడా మాట్లాడాను కదా. మరి ఏ తొర్రలో దాక్కున్నాడు రాహుల్? ఏ తొర్రలో దాక్కున్నాడండి రాహుల్? ఆ రోజు బయటికి ఎందుకు రాలా? తెలియదు ఆయనకి. 24 జరిగిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత 24 నేనున్నాను కదా 24లో మాట్లాడుతూ. మీకోసం రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడాల్సి ఉండాలి. నా కోసమా? ఓట్ల కోసమా? తన గవర్నమెంట్ కదా ఇక్కడ, మరి రన్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. అంటే తన గవర్నమెంట్ ఉన్న స్టేట్ లోనూ మాట్లాడాడు, ఎలక్షన్స్ ముందు జరుగుతుంటే మాట్లాడాడు, ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ డే జరుగుతున్న అన్యాయాన్ని చూసి మాట్లాడాడు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగాయని, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగాయని తెలుగు సామెత ఉందిలేండి. మరి ఎంతమంది ప్రజలకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఓట్ల చోరీ జరుగుతుందని మీరు మాట్లాడుతుంటే మీ పార్టీ వాళ్ళే ఎవరు స్పందించలేదు, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించాలి? అదే అదే ఇప్పుడు అంటే నువ్వు ఒక వ్యక్తివే కదా, ముందు అది వదలండి. మీకు అర్థం కాలేదు, మా దగ్గర ఎవరు స్పందిస్తారు, మా దగ్గర ఎవరు స్పందించరు. నేను ఒకదాన్ని నా ఏరియా గురించి నేను స్పందించాను, కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ గురించి స్పందించారు, ఎవరి వాళ్ళ ఏరియాస్ గురించి స్పందించారు. అందరూ వచ్చి ఓ వ్యక్తి కోసం స్పందించరు, ఎందుకంటే ఇక్కడ అంతా జరుగుతుంది, రిగ్గింగులు చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఎవరి వాళ్ళ అరవింద్ ధర్మపురి గారు తన ఏరియాలో స్పందించారు. నా కోసం కాదు ఇక్కడ ఈ ఓటు చోరీయే. నీ ప్రభుత్వం ఉంది అప్పుడు, అక్కడ ఓటు చోరీ జరుగుతుందని నేను మాట్లాడినప్పుడు నీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీ ప్రభుత్వం ఓపెన్ అది కూడా చూపించా నేను. ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇక్కడ నిలబడదు, పహరేదారి చేయరు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోని పోలీసులు పహరేదారి చేస్తున్నారు ఇక్కడ. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ల చోరీ చేసి మిమ్మల్ని ఓడించింది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. దీని మీద నేను ఇంకా వేరే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కనుక మీరు పట్టుకొని దీని వాస్తవాలను మీరు తెలుసుకోవాలి అని అనుకోకపోతే నేను మాట్లాడి కూడా ప్రయోజనం లేదు, నా టైం వేస్ట్. ఒకటి క్లియర్, ఒకటి క్లియర్, ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతోంది. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండిందో అక్కడ అన్ని చోట్ల 1951 నుంచి వీళ్ళు దొంగ ఓట్లను సృష్టించి, ఎందుకు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏం కారణాలంటే అప్పట్లోని కాంగ్రెస్ గవర్నమెంట్, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానీ,
దాని తర్వాత మన అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు కానీ, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైతే అన్యాయాల్ని, అత్యాచారాలని కానీ, మోసాలని కానీ, కరప్షన్ని కానీ వీళ్ళు విరోధించిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పోరాడారు వీళ్ళు. ఒక చక్కటి భారతదేశాన్ని కోరుకున్నారు. పవర్ ఆఫ్ పాలిటిక్స్ కోరుకోలేదు వీళ్ళు. వాళ్ళని ఓడించడానికి దొంగ ఓట్లు ఇచ్చారా? ఏదో ఒక టైంలో వీళ్ళల్లో ఒకళ్ళు బయటికి రావడం జరిగింది. వీళ్ళు అంతే స్ట్రాంగ్ నేషనల్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. వీళ్ళు బయటికి జరగడంతో ఎక్కడ వీళ్ళు వాళ్ళ ఉద్దేశాలను ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోతారో, వీళ్ళు గెలిస్తే అప్పటి కాంగ్రెస్ అధినేత అయిన నెహ్రూకి స్ట్రాంగ్ అపోజిషన్ తయారవుతుందో అని వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎప్పుడు గెలవనివ్వకుండా సమాధి చెయ్యాలి అనంటే వీళ్ళని ఓట్ల రూపంగానే ఓడించాలి వీళ్ళని. లేకపోతే అంబేద్కర్ గారు ఓడిపోవడం ఏంటండి? వినడానికి అసహ్యంగా ఉంది. అంబేద్కర్ గారు ఓడిపోయచ్చు. అంబేద్కర్ గారు ఈ రోజు నిలబడితే ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఆయన ఎవడన్నా ఓడిస్తే ట్రాన్స్పరెంట్ గా తెలిసిపోతుంది ఏం జరిగిందో. ఆ కాలంలో పాపం అంత జస్ట్ పేపర్ మీడియా, మీకు న్యూయార్క్ టైమ్స్ ని కూడా మీరు తెలుసుకోవాలండి. యూ హ్యావ్ టు నో దీస్ థింగ్స్. ప్రింట్ మీడియా, ద ప్రింట్ మీడియా దెన్, ఆ రోజున్న ప్రింట్ మీడియాలో న్యూయార్క్ టైమ్స్ లో కూడా చాలా అసహ్యంగా ఉంది ఇది. అంబేద్కర్ లాంటి వ్యక్తిని దొంగ ఓట్ల బాధితుడు మాధవీలత, అంబేద్కర్ వీళ్ళంతా దొంగ ఓట్ల. నా అదృష్టం నేను ఆయన జాబితాలో ఈ రకంగా నేను ఆయన జాబితాలో రాగలిగాను. కానీ ఒక్క మాట అయితే చెప్తున్నా, లాస్ట్ 4-5 days నుంచి నేను చాలా ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేస్తున్నా. అంబేద్కర్ గారిని వదిలిపెట్టలేదు వీళ్ళు అంటే ఇక మాధవీలత ఏ పార్టీ వ్యక్తి అండి వీళ్ళ ముందు? ఆయన కూడా ఈ దొంగ ఓట్ల బాధలు నెహ్రూ హయాంలో నెహ్రూ వల్ల అనుభవించగలిగితే ఆ కక్ష తీర్చుకోవడానికైనా నేను రాజకీయాల్లో ఉండాలేమోనండి. అంబేద్కర్ గారి కక్ష, ఆయనకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవడానికన్నా రాజకీయంలో బహుశా మాధవీలత ఉండాలేమో. అంటే ఈ రకంగా వీళ్ళు ఎంత మందిని ఎన్ని చోట్ల అణగదొక్కగలరు, వీళ్ళు అణగదొక్కుతున్నారు అనే ఒక వ్యవస్థను, అంటే ఈ రోజో రేపో ఎల్లుండి కోసమో కాదు, 1951లోనే నెహ్రూ ఆధ్వర్యంలో ఎప్పటికీ కాంగ్రెస్ నిలబడిపోవాలి అనంటే ఓహో దొంగ ఓట్ల సృష్టీకరణ ఇంత ముఖ్యమా అని చైతన్యవంతుడైన నెహ్రూ ఒక అంబేద్కర్ గారితో మొదలుపెట్టి అది ఇలా అసదుద్దీన్ ఓవైసీ పురాణా బస్తీలో డాక్టర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ లో ముస్లింస్ అంతా ఏర్పడే ఒక పాత బస్తీ ఎంపీ సీట్ ని తయారు చేయడంతో సహా దొంగ ఓట్లను నింపి 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 పెట్టుంచారు. మాట్లాడుతుందంతా జనాలు వింటున్నప్పుడు నిజమని అనుకోవాలని అనుకుంటారా మీరు? వాళ్ళు నిజమని అనుకోకపోతే అది వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే మనము ఏది కూడా వెనక వెళ్ళి ఈరోజు టెక్నాలజీ, ఇంటర్నెట్ ఎంత అద్భుతంగా ఉందంటే దానివల్ల మనం చెడిపోవడమే కాదు, ఇతిహాసం తెలుసుకొని నిజాలను తెలుసుకొని ఒక దృక్పథం కూడా మనకు ఉండాలి. ఇప్పుడు మాధవీలతకి 1951లో మాధవీలత పుట్టి లేదు, కానీ నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఈరోజు థ్యాంక్స్ టు టెక్నాలజీనివే మనం కనుక ఒక నిజాన్ని తెలుసుకోవాలి అనే కంకణధారులమైతే కనుక ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ ఉంది. ఈరోజు చెక్ చేసుకుంటారు జనాలు, చెక్ చేసుకుంటారు, చదవాలి వాళ్ళు. నేను ఈ ఇంటర్వ్యూలో ఎందుకు నేను చూపించట్లేదు ఈసారి అని అంటే, ఈ ఎట్లాగో ట్రోల్ చేసేవాడు స్టార్ట్ అవుతాడు, ఇప్పుడు డబ్బులు తీసుకొని ట్రోల్ చేసేవాడు స్టార్ట్ అవుతాడు. మీ ఇంటర్వ్యూ కూడా నాకు పెద్ద తేడా పడదు. ఒక్కళ్ళైనా అందులో ఒక్కడైనా తెలంగాణ నుంచి ఒక్క తెలుగువాడన్నా నా ఇంటర్వ్యూ చూశాక నెహ్రూ ఎలాంటి వాడు, ఇందిర ఏం చేసింది, ఫెరోజ్ రాజీవ్ ఫెరోజ్ ఏం చేశాడు, రాహుల్ ఫెరోజ్ ఏం చేశాడు, ఒక్కసారైనా బ్యాక్ డేటెడ్ వెనక్కు వెళ్ళి తవ్వితే మనమే కాదు ప్రపంచం అంతా కూడా న్యూస్ పేపర్లు దీని మీద విత్ ఫోటోస్ మీకున్నాయి. అమేథీకి ఓ ఫోటో ఉంది, అమేథీలోది. నేను కావాలని చూపించట్లేదు, ఎందుకంటే నేను నా సొంత పోడ్కాస్ట్ నేను చేయబోతున్నాను. అందులో రాహుల్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ అని వాడతాను, ఎందుకంటే మరి మీ రాహుల్ గాంధీ, నేను చెప్పే రాహుల్ ఫెరోజ్ ఒకే వ్యక్తి అని చెప్పడానికి. ఒక్క సెకండ్ ఇస్తారా పాజ్ నాకు?
నా రాహుల్ గాంధీ కాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఆయన్ని రాహుల్ గాంధీ అనే పిలుస్తున్నారు. నేను మాట చెప్పాలా, మా మోదీ గారు అంత గొప్ప మనిషిని కాదు నేను, ఆయన అంత గొప్ప మనిషి నేను కాదండి. పార్లమెంట్ ఆయన రాహుల్ గాంధీ ఆయన చాలా ఉత్తమమైన ప్రధానమంత్రి, ఆయనకున్నంత చక్కటి వ్యక్తిత్వంతో నేను రాహుల్ గాంధీ అనడం చాలా కష్టం, నేను అనలేను. మోడీ వర్డ్స్ అయితే రెస్పెక్ట్ చేయాలి మనం. ఆయన 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 కొన్ని మహానుభావులకు కొన్ని వదిలేస్తాను, నేను అంత మహానుభావులను అవ్వలేను, నేను అవ్వలేను, అది చెప్తున్నాను. దేర్ ఈస్ అ పిక్చర్ విత్ స్టోరీ, ఒక ఫోటో ఉంది స్టోరీతో పాటు, అది ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది. రాహుల్ గాంధీ అమేథీలో ఓటర్ని పక్కన నిలబెట్టి వాడు దేనికి ఓటు వేశాడని చూస్తున్నాడు ఓటు బాక్స్ లో. రాహుల్ గాంధీ ఇట్ ఈస్ అవైలబుల్. ఓట్ చోరీ కా చోరీ పకడి గయి. నేను వస్తున్నా దీంతో. థ్యాంక్ యూ. ఈ ఫోటో అవైలబుల్ ఉంది నెట్ లో, ఎతకండి. మీకు కూడా హోంవర్క్ ఇప్పుడు.